పిల్లలందరూ వచ్చేసారా? రోజు ఈ టైంకి మీకు ఒక కథ చెప్తాను కదా! ఈరోజు కూడా ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే ఒక పులి, కాకి, పావురం. అయితే అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉంటాడు. ఆ రైతుకు పొలము ఉంటుంది, పంట పండించుకుంటాడు. కానీ తినడానికి చాలా కష్టంగా ఉండి, అతనికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా ఇబ్బంది పడే టైంలో ఆయన వ్యవసాయం చేస్తే నాకు ఇక్కడ జీవనాధారం సరిపోదని చెప్పి నేను పట్టణానికి వెళ్ళి కొంత ధనం సంపాదించుకొస్తానని చెప్పి ఒక అడవి నుంచి వెళ్తుంటాడు. అడవిలోంచి వెళ్తుంటే అతనికి ఒక పావురం చెట్టు మీద పావురం కూర్చొని ఉండి ఈ రైతును చూడగానే పావురం వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏమిటి, ఈ అడవిలో క్రూర మృగాలు ఉంటావి, ఆ మృగాలు నేను చంపి తినేస్తావి, వెనుకకు మళ్ళీపో, ఇక్కడ ఉంటే నీకు ప్రాణం దక్కదు, వెళ్ళిపో అని చెప్తుంది పావురం. అలా చెప్పేసరికి రైతు చెప్తాడు, నేను ఊర్లో ఉండి వ్యవసాయం చేస్తే నాకు ఇబ్బందిగా ఉన్నది, అందుకోసమని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పట్టణం వెళ్ళి బతకడానికి పని చేసుకొని బతకడానికి వెళ్తున్నాను. వెనుకకు మళ్ళీ ఇంటికి ఊరికి పోతే నాకు నా పిల్లకు తినడానికి కష్టమైపోతుంది. ఏదేమైనా సరే నేను పట్టణం వెళ్ళదలుచుకున్నాను, ఇటు ముందుకే వెళ్తాను అంటాడు రైతు. ఆ మాటలు విన్న పులి ఇక్కడ పావురం దగ్గరికి, రైతున్న దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చి ఏమిటి, ఎందుకు ఈయన ఏం చెప్తున్నాడు, ఏం సంగతి అని పావురాన్ని అడుగుతాడు. పావురం ఏమంటుందంటే, ఇతను ఒక పేద రైతు, ఈయనకు తినడానికి చాలా కష్టంగా ఉందట, పంటలు లేక ఇబ్బందిగా ఉందట, పట్టణం వెళ్ళి బతకడానికి పని చేసుకొని బతకడానికి వెళ్తున్నాను అంటున్నాడు, తనకు ఇబ్బందిగా ఉన్నదంటే నేను ఇంటికి మళ్ళీపోమని చెప్తే లేదు ఇలానే పట్టణం వెళ్ళదలుచుకున్నానని చెప్పాడు అని పులితో చెప్తుంది పావురం. చెప్పేసరికి ఆ పులి ఏమంటుందంటే, పులి కూడా పావురంలాగే చాలా మంచిది. అయితే ఆ పులి ఏం చేస్తుందంటే, నీకు చాలా కష్టంగా ఉన్నది అంటున్నావు కదా, అయితే అట్లాంటప్పుడు నీకు కొంచెం ధన సహాయం చేస్తాను, ఆ ధనం తీసుకొని పోయి నీవు హాయిగా బతుకు అని చెప్పి పులి 2 మూటలలో ధనం కట్టి ఇస్తుంది. ఆ రైతు ధన్యవాదాలు చెప్పి ఆ ధనాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి కొంతకాలం గడుస్తుంది. కొంత ఆహారానికి దానికి ఏ ఇబ్బంది లేకుండా చాలా మంచిగా కాలం గడిచిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు అతనికి తినడానికి ఇబ్బందిగా అయ్యి మళ్ళీ పట్టణం వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. ఈసారి కూడా అదే అడవిలో అదే దారింబడి వస్తుంటాడు. వస్తుంటే కొన్ని రోజులకు ఏం చేస్తుంది, ఇది పావురం ముసలిదై చనిపోతుంది. ఆ తర్వాత పావురం పోయిన తర్వాత ఈ పులి కాకిని మంత్రిగా పెట్టుకుంటుంది. మంత్రిగా పెట్టుకొని ఉంటుంటుంది. అప్పుడు పులి ఆ రైతు మళ్ళీ ఆధారం పడి వస్తుంటే కాకి ఎదురొచ్చి, నువ్వు ఎవరవు, ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు, ఇక్కడ మా పులిరాజు ఉన్నాడు కదా, తినేస్తాడు నిన్ను, నువ్వు ఇక్కడ రాకు, వెనుకకు వెళ్ళిపోమని చెప్తుంది కాకి. నేను వెళ్ళను, నేను పట్టణం వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను, ఇటే వెళ్తాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న పులి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. పావురము రైతున్న చోటికి వచ్చి ఏమిటి, ఏం సంగతి అని అడుగుతుంది. అడిగిన తర్వాత కొద్దిసేపటికే కాకి ఏం చెప్పకముందే పులి ఈ మనిషిని గుర్తుపడుతుంది, రైతును గుర్తుపట్టి, ఇంతకుముందు నీకు ధన సహాయం చేశాను కదా, మళ్ళీ ఏం కష్టం వచ్చింది, ఎందుకు వచ్చావు అని అడుగుతుంది రైతును. అడిగితే రైతు చెప్తాడు, నాకు ఇప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, పంటలు వండడం లేదు, వ్యవసాయం చేస్తే నాకు ధనం లేకుండా అయింది, అందుకోసమని నేను పట్టణం వెళ్ళి బతుకుదామనుకుంటున్నాను, అందుకనే ఇటు వచ్చాను అని చెప్తాడు. చెప్తే ఆ పులి, పోనీలే అతను వదిలే, ఈసారి కూడా కొంచెం ధనం ఇచ్చి పంపిస్తాను అని చెప్పి పులి అంటుంది. అప్పుడు కాకి చెప్తుంది, కాకి చెడ్డది, కాకి గుణము మంచిది కాదు. అప్పుడు కాకి చెడుగా చెప్తుంది పులికి, నువ్వు వచ్చే ప్రతి వారికి ఇలాగే ధనం ఇస్తూ పంపిస్తూ ఉంటే ఈ రైతు కూడా ధనం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు, అప్పుడు నీకు ఆహారం లేకుండా అవుతుంది, నువ్వు ఎట్లయినా రాజువే కదా, అడవికి రాజువు, పులి రాజువే, నీకు ఆహారం కావాలంటే నీకు ఆహారం దొరికినప్పుడే ఆ ఆహారాన్ని వినియోగించుకొని తినాలి, కానీ నువ్వు ఎదురొచ్చిన ఆహారాన్ని ధనమిచ్చి పంపించేస్తే ఆ రైతు మళ్ళీ వెళ్ళిపోతాడు, నీకు ఆహారం ఏం దొరకదు, అప్పుడు నీకు కష్టమవుతుంది అని చెప్తుంది కాకి. నిజమే కదా అని పులి మనసు మార్చుకుంటుంది. మనసు మార్చుకొని కాకి మాటలు నమ్మి, కాకి చెడ్డ గుణాన్ని అర్థం చేసుకోకుండా కాకి మాటలు నమ్మి ఆ రైతు మీద పడి రైతును చంపేసి తినేస్తుంది. ఇందులో నీతి ఏమిటిదంటే, మంచివారు మంచి మాటలు చెప్తాడు, చెడ్డవారు చెడ్డ మాటలు చెప్తారు. అయితే చెడ్డవారితోటి సహవాసం చేస్తుంది ఈ పులి, చెడ్డవాడిని మంత్రిగా పెట్టుకుంది కనుక మంత్రి మాటలు విని
తన మనసు మార్చుకొని ఈ రైతును చంపేసి చెడ్డ పేరు తెచ్చుకుంది. అందుకనే ఏమిటంటే స్నేహితం చేస్తే మంచివాడితోటే చేయాలి కానీ చెడ్డవాడితో చేయకూడదు. చెడ్డవాడితోటి స్నేహితం చేస్తే మంచి ఉన్నవాడు కూడా చెడ్డవాడిగా మారిపోతాడు. అప్పుడు ఈ చెడ్డ మాటలు చెప్పిన వారికి చెడ్డ పేరు వస్తుంది, చెడ్డవాడి మాటలు విని చెడిపోయిన వాడికి చెడ్డ పేరు వస్తుంది. ఇద్దరు కలిసిపోతుంటే ఇద్దరు చెడ్డవారే అని అనుకుంటారు కానీ మంచివాడిని కూడా మంచివాడిని అనుకోరు. అందుకనే మంచివాడితో స్నేహం చేయాలి. అలాగే ఇంకొక మాట చెప్తాను. ఈ ప్రైమరీ స్కూల్లో ఉండే చిన్నపిల్లలకు అందరికీ టీచర్సు ఇలాంటి నీతికథలవి స్టోరీస్ చెప్తుంటే ఆ పిల్లలకు కొన్ని మంచి మాటలు తెలుస్తాయి. నా విన్నపం ఇది, మీరు తప్పుగా అనుకోకండి.